హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా గురువారం థియేటర్లలో సందడి చేయబోతోంది. సౌత్ లో సూపర్ బజ్ ఏర్పరచుకున్న కూలీ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హైప్ తెచ్చుకుంది. అయితే కూలీ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తన సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూలో కలిపేలా చేశాడా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ట్రైలర్ లో 30 ఏళ్లు అండర్ కవర్ గా ఉన్నాడంటూ చెప్పాడు లోకేష్. దానర్థం ఇది మళ్ళీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే చేస్తున్నాడా అన్న డౌట్ ఇప్పుడు వచ్చింది. కానీ లోకేష్ తన ఇంటర్వ్యూస్ లో మాత్రం ఇది ఎల్సీయూలో భాగం కాదని చెప్పుకొస్తున్నారు. అయితే రిలీజ్ ముందు కూలీ కో రైటర్ చంద్రు అన్బల్గన్ మాత్రం కూలీలో ఒక సర్ప్రైజ్ ఉంటుందని అన్నారు. అంతేకాదు అది ఎల్సీయూలో భాగంగా ఉందా లేదా అన్నది కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చాకే తెలుస్తుందని అన్నారు. ఈ సస్పెన్స్ ఏంటో కానీ కూలీ సినిమాకు భారీ హైప్ తెస్తోంది. ఖైదీ, విక్రమ్ సినిమాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి బలం చేకూర్చాయి. ఈ 2 సినిమాల తర్వాత లోకేష్ రేంజ్ మారిపోయింది. అయితే ఇప్పుడు కూలీ కూడా ఎల్సీయూలో భాగంగా వస్తే మాత్రం ఫ్యాన్స్ కి ఇదో పెద్ద ఫీస్ట్ అనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో స్టార్స్ అందరూ కూడా అదరగొట్టేశారని అంటున్నారు కూలీ రైటర్ చంద్రు. మొత్తానికి రిలీజ్ ముందు రోజు కూలీ ఎల్సీయూ అంటూ మరో ట్రెండింగ్ టాపిక్ వైరల్ అవుతుండటంతో లోకేష్ ఏం మ్యాజిక్ చేస్తాడో అని ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరి కూలీ అసలు కథ ఏంటి, అది ఎల్సీయూలో భాగమా కాదా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీలో కింగ్ నాగార్జున విలన్ గా చేశారు. విలన్ గా నాగ్ ని ఒప్పించడానికి దాదాపు 7 సార్లు చెన్నై టు హైదరాబాద్ తిరిగారట లోకేష్. సినిమాలో రజనీ రోల్ కి ఏమాత్రం తగ్గకుండా మన నాగ్ రోల్ కూడా ఉంటుందట. ఇక ఉపేంద్ర రోల్ తో పాటు అమీర్ ఖాన్ క్యామియో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికే సినిమాకు సూపర్ హైనిచ్చింది.